దేవుని నామానికి వందనాలు. మరి ఈ గురువారం రోజు శోధన గురించి పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 5:29-30లో గురించి శోధన గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇక్కడ యేసు ప్రభు నరావతారంలో మనుషుడుగా మనకలానే ఇవన్నీ కూడా ఆయన అనుభవించారు. మనం పొందిన ఆకలి, దప్పిక, నిద్రలేమి, అలసట, అలాగే ఈ శోధనలు కూడా ఆయన ప్రవేశించినప్పుడు ఆయన ఎలాగా అవి దాంట్లోంచి బయటపడి తప్పించుకొని పరీక్షలో గెలిచి మరి మనకు మాదిరి చూపించారో మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ దినము వాక్య భాగము మత్తయి సువార్త 4:1-11 వరకు మనం చూసుకుందాం. ఇక్కడ యేసు ప్రభువుని సాతాను శోధించడం గురించి మనం చూస్తాం. అయితే ఈ శోధనలన్నీ ప్రతి ఒక్కరికి వస్తాయి. వాటిని మనం తప్పకుండా జయించడానికి దేవుని గొప్ప విశ్వాసంతో జయించడానికి ప్రయత్నం చేయాలి. ఎలా చెయ్యాలి అనేది మనం ఈ యేసు ప్రభు మత్తయి సువార్తలో శోధింపబడుట దగ్గర మనం నేర్చుకుందాం. అయితే శోధనలో మనం జయించినప్పుడు దేవుడు మనకి ఎన్నో బహుమానాలు, రివార్డ్స్, మహిమ కిరీటాలు ఇస్తారు అని చెప్పారు. కాబట్టి ఈ శోధనలనేవి మన విశ్వాసానికి ఒక పరీక్ష అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభు ఆయన బ్రతికిన 33 సంవత్సరాల్లో మరి ఆయన కూడా శోధింపబడినా కూడా ఆయన ఏ పాపము చేయకుండా మరి దేవునిలో ఎంతో నీతిమంతుడుగా, పవిత్రుడుగా బ్రతికారు. ఇక్కడ మత్తయి సువార్త 4:1-11లో ఏమని రాయబడి ఉందంటే, యేసు ప్రభు 40 దినాలు 40 రాత్రులు ఆయన సేవకు వెళ్లే ముందు ఎంతో సిద్ధపాటుతో తండ్రి అయిన దేవునికి ప్రామిస్ చేసి మరి ఇక్కడ ఈ లోకానికి వచ్చిన తర్వాత సేవ చేసే ముందు ఎంతో సిద్ధపాటు పొందారు. కానీ ఇక్కడ తండ్రి అయిన దేవుడే మరి ఆయనకు ఒక పరీక్ష, ఆయన ఎలా నిలబడతారు అని పెట్టుంటారు. అలాగే అపవాది కూడా ఆయన్ని శోధించింది. ఇక్కడ మనము అపవాది 3 రకాలైన శోధనలకి యేసు ప్రభువుని గురి చేస్తుంది. అయితే ఇవన్నీ కూడా మరి నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు చూసినప్పుడు మౌంట్ ఆఫ్ టెంప్టేషన్స్ అనే దాని మీద జరిగినాయి అని అక్కడ ఆ మౌంట్ ఆఫ్ టెంప్టేషన్స్ని కూడా చూపిస్తారు. అక్కడ స్థలాలన్నీ చూపిస్తారు. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ కింద అపవాది 3 సార్లు కూడా ఏమని అంటాదంటే, నీవు దేవుని కుమారుడవైతే అని చెప్పేసి శోధిస్తుంది. ఎందుకు అపవాది అలా చెప్తున్నాడు? ఎందుకంటే యేసు ప్రభు ఆయన బోధలో చెప్తున్నారు, నేను తండ్రి యొక్క కుమారుణ్ణి, నరావతారుడుగా వచ్చాను అని చెప్పేసి. అందుకని ఒక ఛాలెంజ్ కింద ఆయనని ఈ శారీరక శోధనలోకి అపవాది నడిపిస్తానికి చూస్తుంది. సరే, మనం ఇక్కడ గమనిస్తే మరి ఎలాగ 3 రకాలు ఎలాంటి శోధనలు వచ్చినాయి అని చెప్పేసి మనం చూద్దాం. మరి ఆయన అపవాదిని దేవుని వాక్యంతో ఎదిరించి ఆ వాక్యాలు, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాలు చెప్పుతూ అపవాదిని గద్దించి ఆ శోధన నుంచి ఆయన జయించారు. అయితే దేవుని వాక్యం ఏంటంటే చాలా సజీవమైంది, అది చురుకైనది, మనకి పరివర్తన కలిగించేది, మన ఆత్మని స్వస్థపరిచే విధంగా, మనకి మన ప్రవర్తనను మార్చే విధంగా ఈ యొక్క దేవుని గ్రంథము ఆధ్యాత్మిక పోషణ కొరకు మన కొరకు ఏర్పాటు చేయబడింది. మరైతే ఇక్కడ ఈ గ్రంథంలో మనము దేవుని వాక్యాన్ని దీపంతోనూ, విత్తనంతోనూ, అగ్నితో కూడా పోలుస్తూ ఉంటారు. మరి కీర్తనల గ్రంథము 19:50లో దేవుని వాక్యం గురించి ఏమని రాయబడిందో మనం చూద్దాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది. సో వాక్యం మనల్ని
బ్రతికిస్తుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కీర్తన 16:11లో వాక్యం గురించి ఏమని రాయబడి ఉందో చూద్దాం. జీవ మార్గంను నీవు నాకు తెలియచేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెప్పేసి రాయబడింది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు మనము సంపూర్ణ శాంతిని సంతోషాన్ని పొందుకుంటామని చెప్పేసి రాయబడి ఉంది. సరే, మన యొక్క థీమ్కి వద్దాము. మరి మత్తయి సువార్త 4:1-11 వరకు సాతాను యేసు ప్రభువుని ఎలా శోధించిందో మనం చూద్దాం. ఇక్కడ అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన యేసు ప్రభు కొనిపోబడెను, అరణ్యంన కొనిపోబడెను. అక్కడ ఎవ్వరూ లేరు, ఆయన ఒంటరిగా ఉన్నారు. అయితే తర్వాత మనం చూస్తే ఈ 3 శోధనలు అయ్యాక దేవుని దూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేస్తారు. ఎందుకంటే ఆయన ఆకలితో, ఉపవాసం ఉండి ఆకలితో నీరసంతో అలిసిపోయి ఉంటారు. సో ఇక్కడ అరణ్యానికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. సో మొదటి శోధన ఏంటంటే, అక్కడ రాళ్ళు ఉంటే అరణ్యంలో ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని, ఆ దుష్టుడికి అపవాదికి తెలుసు ఆయనకు ఆకలేస్తుందని, కాబట్టి రొట్టెలుగా చేసుకో అని చెప్పినప్పుడు ఇక్కడ ఏమని రాయబడి ఉందని చూడండి. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్లను జీవించును అని చెప్పేసి అని వ్రాయబడి ఉన్నదని అపవాదితో చెప్పాను. కాబట్టి మనకి దేవుని వాక్యం ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాం కదా, అది మనల్ని బ్రతికిస్తుంది. ఒక్క ఆహారం తిని మరి 40 రోజులు తినకపోయినా చాలామంది దేవుని భక్తులు బిడలో ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ఉండడం వల్ల వాళ్ళు చనిపోవట్లేదు కదా. ఎన్ని జరిగినా కూడా మనం ఎక్కడా కూడా ఉపవాసం ఉండి ఇట్లా దేవుని కోసం ఉపవాసం ఉన్న వాళ్ళు చనిపోవడం మనం ఎక్కడా చూడలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని మాట వల్ల బ్రతుకును, రొట్టెలు లేకపోయినా ఆకలేసినా నేను ఉండగలను అని చెప్పేసి చెప్తారు. ఇదిగో ఈ మాట మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ అని ఈ మాట దేవుని గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడి ఉందో మనము ఒకసారి వాటిని చూద్దాం. మరి ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో ఇది రాయబడి ఉంది. 3లో దీని గురించి రాయబడి ఉంది చూడండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నిన్నది తెలుసుకొంటకు నిన్ను అనుచి నిమిత్తమును అరణ్యంలో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులు గాని ఉన్న ఎన్నడూ ఎరగని, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించితిని. చూసారా, అక్కడ ఆకలిగా ఉన్నప్పుడు ఆ అరణ్యంలో కూడా దేవుడు ఆహారం ఇచ్చాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పేసి ఆహారం వల్లే కాదు కానీ దేవుని మాట వల్ల మనం బ్రతుకుతాము అన్న ఆ గొప్ప మాటని ఆయన అక్కడ చెప్తారు. ఇది ఈ మొదటి శోధన ఏంటంటే శరీరానికి పెట్టిన శోధన, శరీరంలో ఆకలి అనే దానికి పెట్టిన ఆ శోధని దుష్టుడు చెప్తాడు. అలాగే యెషయా 58లో ఏమని రాయబడిందో చూద్దాం. ఇక్కడ ఏంటంటే, మనము శ్రమ లేకుండా మనం సంతృప్తి పొందడం అనేది తప్పు. శ్రమ లేకుండా మనం ఆహారం తింటే తప్పని మరి సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. ఇక్కడ యెషయా 58లో కూడా 10లో ఏమని రాయబడి ఉంటుందంటే,
ఆశించిన దాన్ని ఆకలి గొనివానికి ఇచ్చి శ్రమపడు వారిని తృప్తిపరచాలి. ఎవరైనా శ్రమ పడితే మనం రెండు విషయాలు, శ్రమ పడిన శ్రమకి తగినట్టుగా మనము వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి సహాయం చేయాలి. మరి మనం తగిన శ్రమకి ఆ జీతానికి అర్హులం అంతే. అలాగే మనం కూడా ఇతరులు శ్రమ పడిన దానికి సరైన ఆ జీతం కానీ డబ్బులు కానీ ఇవ్వాలి. అది మనం తక్కువ చేస్తే ఇస్తే అది కూడా తప్పు. కాబట్టి ఇక్కడ అంత ఈజీగా కాళ్ళను రొట్టెలు చేసేసుకుని బతికేస్తే అది కాదు అని చెప్పేసి యేసు ప్రభు ఆ యొక్క అపవాదితో చెప్పి దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఒక వీక్నెస్ చెప్తాను. నాకు థైరాయిడ్ వల్ల బాగా ఆకలి అయ్యేది. ఉద్యోగం లెక్చరర్ కింద చేసినప్పుడు ఆకలి అయితే అక్కడ నాకు ఎప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ కాబట్టి లాస్ట్ అవర్స్లో 1:45కి నాకు లంచ్ బ్రేక్ ఉండేది. అప్పుడెప్పుడు కూడా ఆ చివరి గంట ఇంగ్లీష్ వేసేవాళ్ళు. ఫ్రెష్ అవర్స్ అన్నీ గ్రూపుకి వేసుకునేవాళ్ళు. నాకు చాలా ఆకలేస్తా, నిద్ర మత్తు వచ్చేసేది, ఆకలేసేది, నీరసం వచ్చేసేది, తట్టుకోలేనంత పరిస్థితి ఉన్నప్పుడు 1:45కి తినడం అంటే ఆ లోపు నాకు చాలా ఇదని. సరే ఎలాగ ప్రభు ఇది, వాళ్ళనా మనం మార్చమని అనలేమని ఏం చేశానంటే ప్రార్థించుకోవడం మొదలుపెట్టే. క్లాస్కి వెళ్ళే ముందు, దేవా నేను క్లాస్ అయ్యే వరకు నాకు నీరసం రాకూడదు, ఆకలి అవ్వకూడదు, నిద్ర రాకూడదు అని చెప్పి ప్రార్థించుకుంటే ఎన్ని గొప్ప జయాలను చూసానో. ప్రార్థనకి దేవుడు జవాబిచ్చే దేవుడు. ఆకలి లేకుండా చేసేవాళ్ళు. అవర్ అయ్యే వరకు వచ్చే వరకు కూడా ఆయన సహాయం చేసేవాడు. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం రెండవ శోధనకు వద్దాం. ఈ రెండవ శోధన ఏంటంటే ఒక సవాలు. ఈ సవాల్ని అపవాది నువ్వు చేయగలవా లేదా అని ఒక శోధన ఇచ్చి చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఏం చేశాడంట, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము అని చెప్పేసి చెప్తాడు. క్రిందకి దూకేసే అని చెప్తారు. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన సమాధానం మనం చూద్దాం. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అన్న 91వ దావీదు కీర్తనలోని వాక్యాన్ని ఆయన అపవాదికి చెప్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అక్కడ చక్కగా 91వ దావీదు కీర్తనలో ఉంటుంది కదా, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీకు రాయి తగలదు అని చెప్పి అక్కడ అన్నప్పుడు ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తారంటే, ఎవరన్నా ఇప్పుడు ముఖ్యంగా యంగ్ చిల్డ్రన్ని ఇలాగా శోధిస్తూ ఉంటారు కుర్రవాళ్ళు. ఏమంటారు, అరే ఇక్కడి నుంచి దూకరా ఏం జరుగుతుందో చూద్దామని అంటారు. గోడ మీద నుంచో లేకపోతే సముద్రది మనం కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ కూడా శోధించినప్పుడు ఈ పిల్లలు ఏంటంటే చాలా ఈజీగా శోధింపబడిపోయి అదేదో వాళ్ళ యొక్క వ్యాలర్, వాళ్ళ యొక్క శక్తి చూపిద్దామని దాన్ని మనం దూకుతారు, దెబ్బలు తగులుతాయి, ప్రాణాపాయాలు చాలా జరిగినాయి. కాబట్టి మనకి ఈ దేవుని వాక్యం ఉంది, దూతలకి ఆజ్ఞాపిస్తే ఆయన నీ కాలుకి రాయి తగలకుండా పట్టుకుంటారు అని చెప్పిన మాటను బట్టి మనం చేసేయడం రైటా కాదు అన్న జ్ఞానాన్ని, దేవుడిచ్చిన మన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ యేసుప్రభు కూడా అదే దేవుడిచ్చిన వాక్యాన్ని చెబుతూ ఆయన పట్టుకుంటాడు, తప్పకుండా సంరక్షిస్తారు, కానీ ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారని వ్రాయబడి ఉన్నదని అపవాదితో చెప్పాను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. నువ్వు శోధించొద్దు, దేవుని అసలు శోధించకూడదు. అలాగే ఇక్కడ చెప్పాను కదా, యూత్ని శోధించకూడదు. అలా చేసినప్పుడు యూత్ ఏం చేస్తారంటే పౌరుషం కొద్దీ అలాంటి పనులు చేసి చాలా దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి శోధించవలదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది మళ్ళీ మనం చూస్తే
ద్వితీయోపదేశ కాండంలోనే దీని ఆన్సర్ కూడా మరి ఉంది, దీని యొక్క రెఫరెన్స్ కూడా ఉంది. ద్వితీయోపదేశ కాండము 6:16 6:16లో ఇక్కడ రాయబడి ఉంది చూడండి. మీరు మస్సాలో మీ దేవుడని యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడలను జాగ్రత్తగా ఆచరింపవలెను. కాబట్టి ఇక్కడ చివర్లో ఏమని ఉంటుందంటే, యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలెను. కాబట్టి సాతాను వచ్చి దూకేసే అనగాన చేయడం కాదు. ఏది యథార్థమైందో ఏది ఉత్తమమైందో దేవుడిచ్చిన వాక్య జ్ఞానం వల్ల మనం తెలుసుకొని దాని ప్రకారం మనం బ్రతకాలి అని చెప్పేసి యేసు ప్రభు ఆ దుష్టుతో చెప్పినట్టు మనం చూస్తాం. ఇది సవాలు, ఒక సవాల్ చేసి నువ్వు దేవుడు కుమారుడు అయితే ఇలా చెయ్యి అని చెప్పేసి ఇక్కడ సాతాను ఈ రెండో శోధనని యేసు ప్రభుకి పెట్టింది. మరి మూడో శోధన ఏంటి మనం చూద్దాం. అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఇక్కడ ఏమంటుందంటే అపవాది అన్నీ చూపించి ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి, ఇదిగో ఈ రాజ్యం అంతా నీకు ఇస్తాను, ఇవన్నీ నీకు ఇస్తాను, నువ్వు ఒక్కటే నాకు చేయాల్సింది ఏంటి, నాకు మ్రొక్కు, నాకు సాగిలపడి నమస్కారం చెయ్యి అని చేస్తే నేను నీకు ఇచ్చేస్తానని శోధిస్తుంది. కానీ యేసు ప్రభుకి ఇలాంటి లోక ఆశలు కానీ ఈ లోక అధికారం కానీ ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమని సమాధానం చెప్తారో చూద్దాం. అప్పుడు యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. మనము ఎవ్వరికి కాళ్ళకి మొక్కకూడదు, నమస్కారం చేయకూడదు అని చెప్పేసి ప్రభు అయిన దేవునికే మనము నమస్కారం చేయాలి. మొక్కాలంటే ఆ మొక్కడం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అది లేదు. దేవునికి సమర్పించుకోవడం అది అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. కాబట్టి ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి ఏంటంటే, సాతాను ఇక్కడ లోక ఆశలు లోక వైభవాన్ని మరి చూపించి నీకు అవన్నీ ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ దాసోహం. ఇక్కడ ఎప్పుడైతే అపవాదికి యేసు ప్రభు నమస్కారం చేస్తాడో అప్పుడు ఏమవుతుంది, మనము ఆ అపవాదికి దాసోహం అయినట్టే. అంటే మనం నీకు మొక్కుతున్నాను, నువ్వు నా దేవుడివి అని చెప్పినట్టే లెక్క. కాబట్టి యేసు ప్రభు అది చెయ్యకుండా సరైన దేవుని వాక్యం ద్వారా అపవాదికి ఏమని చెప్పాడంట, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని చెప్పేసి చెప్తారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడు ఎవ్వరి కాళ్ళకి కూడా మనం మొక్కకూడదు. ఒకసారి నాకు ఒక పరిస్థితిలో ఒకళ్ళు నన్ను చాలా విసిగిస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అయితే ఆ దుష్టుడు అపవాది క్రియలన్నీ నాకు బాగా దేవుని మహాకృప వల్ల అర్థమయ్యేది. అయితే ఒక బాబు, నాకు బాగా తెలిసిన బాబు అన్నాడు, ఆంటీ మీకు ఇబ్బందులు కలగకూడదు అంటే ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళ కాళ్ళకంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు అంట నేను నమస్కారం చేస్తే వాళ్ళు నా జోలికి రారు అని చెప్పాడు. షాక్ అయిపోయాను. అప్పుడు అన్నాను, చాలే ఊరుకో, నేను దేవుని తప్ప ఎవ్వరికి నమస్కారం చేయను, అలా చేయడం వల్ల అది చాలా తప్పు, ఎవరి కాళ్ళకి మనం నమస్కారం చెయ్యకూడదు, ఏం పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, నేను మాత్రం అది చెయ్యను అని చెప్పేసి చాలా ధైర్యంగా చెప్పాను. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ మనం ఈ ద్వితీయోపదేశకాండం 10:20లో కూడా దీనికి సంబంధించిన ఆ వాక్యం ఏమని రాయబడి ఉందో మనం చూద్దాం. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలెను, ఆయనే నీకు కీర్తనీయుడు,
కాబట్టి మన దేవునికే మనం భయపడాలి, సేవించాలి, మొక్కాలి, ఆయన్ని ఆరాధించాలి. కానీ ఏ మనిషికి మనము అలాగా మొక్కడం కానీ నమస్కారం చేయడం కానీ మనము లొంగిపోయినట్టు లెక్క. అది దాసోహం అంటే మనం అవతల వాళ్ళకి లొంగిపోయినట్టు లెక్క. అలాంటి తప్పు మనం చేయకూడదు అని చెప్పేసి దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అదే మాట మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12లో రాయబడి ఉంటుంది. ఏంటంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. మరి మొదట్లో ఇంట్రడక్షన్లోనే చెప్పాను కదా, మనం శోధన సహించుకుంటే దేవుడిచ్చే ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాము అని చెప్పేసి దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి ఇక్కడ ఇంకొక సాక్ష్యం నేను చెప్తాను. ఏంటంటే, మనం దేనికి కూడా దేవుని తప్పించి ఎవరిని కూడా మనం సేవించకూడదు అని చెప్పేసి మనకి రాయబడి ఉంది. మరి మనము జీవితంలో యేసు ప్రభు ఇక్కడ ఆయన మాదిరి చూపించి నేర్చుకోవాలి కదా. మరి ఆయన సాతాన్ని అపవాది కంట దేవుని వాక్యాలు మనం ఎదురు చెప్పితే అది అసలు మన దగ్గర ఉండదంట, గడగడలాడి పారిపోతుందంట. అందుకని మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకు ఒక మంచి భక్తురాలు నేర్పించింది. అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యాలు చెప్పి అపవాదిని ఎదిరిస్తే అది అసలు మన వైపుకే రాదు, ఇంకా గడగడలాడి పారిపోతుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకసారి నేను సిక్ అయినప్పుడు ఆ టెస్టుల్లో అంతా కూడా కంప్లైంట్ అంతా కూడా డాక్టర్స్ క్యాన్సర్ అని చెప్పి అన్నప్పుడు టెస్టులు చేసిన తర్వాత 7 రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయి అన్నప్పుడు కూడా నాకేం జరిగిందంటే ఆ 7 రోజులు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాను. 3వ రోజుకల్లా నాకు ప్రార్థనకు ఆన్సర్ ఏమని వచ్చిందంటే 30వ దావీదు కీర్తనలో నేను నిన్ను స్వస్థపరిచితిని అని వచ్చింది. ఆ 3వ రోజు నుంచి 7వ రోజు వరకు దేవానికి స్తోత్రం స్తోత్రం నన్ను స్వస్థపరిచేవని చెప్పుకుంటుంటే నాకు బాగా ఎక్స్పీరియన్స్ గుర్తు. సాతాను వెనక నుంచి వచ్చి నీకు క్యాన్సరే అని చెప్తుంటే 3 సార్లు చెప్పింది. అప్పుడు నేను ఒకటే చెప్పే, సాతానా నా వెనకకు పో. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నారు, సాతానా నా వెనక పొమ్ము అని చెప్పేసి చెప్పారు కదా. అలాగే చెప్పి నేను ఆ తెగుళ్ళేవి నన్ను తాకవు, నేను దేవుని ప్రియమైన బిడ్డని అని చెప్పినప్పుడు తర్వాత నాకు దేవుడు ఆశ్చర్యకరంగా నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని మాటల్ని సాతానుకి మనం చెప్తే అది అసలు మన దరికి రాదు, మన దగ్గర నుంచి పారిపోతుందని. అదే వాక్యం మనం మత్తయి సువార్త 26:41లో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. యేసు ప్రభు ఏమని చెప్తాడంటే, సాతాను యొక్క శోధనని తప్పించుకోవడానికి మనము మెలకుగా ఉండి ప్రార్థించాలి అని చెప్పేసి, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పేసి ఆయన చెప్తారు. అయితే ఇక్కడ మనం చూస్తే మనం అందరం కూడా ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన సిలువకు వెళ్ళే ముందు చెప్తారు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మనం మెలకుగా లేకుండా ప్రార్థన చేయకపోతే ఏం చేస్తుంది, సాతాను గర్జించు సింహం వలె మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎవరు మెలకుగా లేరు, ఎవరు సిద్ధపాట్లో లేరు అని చూసి అది మనల్ని మృంగడానికి చూస్తుంది. కానీ దేవుని బిడలైన మనము ఆయనలో సమయాన్ని గడుపుతూ ఉన్నప్పుడు సాతాను మనల్ని అది గర్జించగలదే కానీ మనల్ని మృంగలేదు అని చెప్పేసి మనం గ్రహించాలి. తర్వాత యాకోబు పత్రిక 4:7లో ఏమని రాయబడి ఉంటాడంటే, అపవాదిని ఎదిరించడి, అది మీ యొద్ద నుండి పారిపోను. కాబట్టి అపవాది ఎప్పుడు మనల్ని వెనకే ఉండి శోధిస్తాను చూసినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని చాలా ధైర్యంగా దాన్ని ఎదిరించాలి. ఎదిరిస్తే అది ఏం చేస్తుందంటే మన దగ్గర నుంచి పారిపోతుంది. ఎలా పారిపోతుందంట, దేవుని గ్రంథంలో రాయబడి ఉంది,
దుష్టుడంట ఒక త్రోవలో వస్తాడంట, కానీ మనల్ని చూసి మనం దాన్ని ఎదిరిస్తే అది 7 త్రోవల్లో పారిపోతుందంట. చూసారు, 7 త్రోవల్లో పారిపోతుంది. అలాగే ఈ కనుగుడిని ముట్టినవాడు నన్ను ముట్టినట్టే అని చెప్పి దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ఎవ్వరూ మనల్ని టచ్ చేయలేరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం దేవుని బిడలుగా ఎల్లప్పుడూ ఒక సిద్ధపాటుతో ఉంటూ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. ఎప్పుడు కూడా సాతాను మనని నెగిటివ్గానే శోధిస్తుంది. అయితే ఒక కథ మాకు ఉండింది, దాంట్లో ఏంటంటే పాజిటివ్గా ఇబ్బంది పెట్టింది. అర్థం చేసుకున్నారా? పాజిటివ్గా ఎలా అంటే, ఒక పేద ఫార్మర్ ఉంటే ఆ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఆయన తెచ్చుకున్న బ్రెడ్ అక్కడ పెట్టుకుంటే ఆ బ్రెడ్ తీసి తినేసేదంట ఆయన దున్నడానికి వెళ్ళినప్పుడు. ఆ వెనక్కి వచ్చి అయ్యో పాపం ఎవరో ఆకలితో వాళ్ళు తిన్నారు అని అనుకుని పాపం ఆయన వదిలేసాడంట. ఇంకోసారి ఏం చేసిందంటే, ఆయన ఏదో డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బులు తీసుకెళ్ళిపోయిందంట. అందుకని చెప్పేసి అప్పుడు కూడా మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి అయ్యో పాపం ఎవరికో అవసరం అయిందిలే తీసుకున్నారు అని చెప్పేసి చెప్పాడు. చెప్పి అనుకుని కామ్గా ఉంటే అప్పుడు ఈ అపవాదిని వాళ్ళకి హెడ్ అయిన లూసిఫర్ అడిగిందంట, ఏంటయ్యా నువ్వు అంత ఫెయిల్ అయిపోతున్నావు? అబ్బాయి ఫార్మర్ చాలా భక్తి గలవాడంట, చాలా మంచివాడంట, ఆయన నువ్వు ఎందుకు శోధించలేకపోతున్నావు అని అడిగిందంట. అడిగితే అప్పుడు ఆ అపవాదం అందంట, సరే సరే ఉండు, ఈసారి నేనే గెలుస్తాను అని చెప్పేసి ఏం చేసిందంట తెలుసా? పాజిటివ్ వేలో ఆయన్ని శోధించడం మొదలుపెట్టింది. పాజిటివ్ వే అంటే ఏంటి? ఆయనకున్న కొంచెం స్థలంలో దున్నుకుంటుంటే ఆ ఫలం బాగా వచ్చేటట్టు చేసిందంట, లాభాలు బాగా వచ్చేటట్టు చేసిందంట. చేస్తుంటే ఈ పేద ఫార్మరు చాలా సంతోషంగా ఉండి అమ్మ దేవానికి వందనాలు వందనాలు అని చెప్పుకొని చక్కగా బ్రతుకుతున్నాడు. మళ్ళీ ఆ విత్తనాలు తీసి ఇంకొంచెం స్థలం కొనుక్కొని వేస్తే అక్కడ ఇంకా ప్రతిఫలం చాలా ఈల్డ్ వచ్చి చాలా లాభాలు వస్తూ ఉంటే మళ్ళీ ఆ లూసిఫర్ అడిగిందంటే, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి అతనికి అన్ని లాభాలు ఇస్తున్నావు? అతను నన్నెందుకు దూషిస్తాడు? ఇంకా దేవుని వైపే చూస్తాడు కదా అంటే, ఉండండి సార్, కొద్ది సమయంలో కొన్ని రోజుల్లో మీకు తెలుస్తుంది అని చెప్పాడు. చెప్తే అబ్బో ఏంటి ఈ అపవాదికి ఇంత ప్లాన్స్ ఉన్నాయా అని చూస్తే కొన్ని రోజుల కంటే ఆయనకి సమృద్ధి ఎక్కువైపోయేసి ఆ డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక మళ్ళీ అక్కడ తాగుడు ఆయన మొదలు పెట్టడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పిలిచేసి తాగుడుకు అలవాటు చేసేసి భోజనాలు చేసేసి ఇలాగా ఆయన హెల్త్ పాడు చేసుకున్నాడంట. చాలా పాపంలోకి దిగిపోయాడంట. అప్పుడు అపవాది మళ్ళీ ఆ లూసిఫర్ దగ్గరికి వెళ్ళి, చూసావా నేను గెలిచాను, అతన్ని పాపంలో పడేసాను అన్నాను. కాబట్టి పాజిటివ్ వేలో కూడా వెళ్ళి అక్కడ అపవాది పాజిటివ్ వేలో మనం శోధించవచ్చు, నెగటివ్ వేలో కూడా శోధించవచ్చు అన్న గమనింపు మనం కలిగి ఉండి ఆ శోధనలో అపవాదిని ఎదిరించి మనం జయం పొందాలి అన్న విషయాన్ని మనము ఈరోజు ఈ యేసు ప్రభు ఎలా శోధింపబడి అపవాదిని ఎదిరించారో అలా మనం కూడా అపవాదిని ఎదిరించి శోధనలో జయం పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి, దేవా మా తండ్రి ప్రభా, ఈ దినం ప్రభా యేసు ప్రభుని శోధించినప్పుడు అపవాది నాయన ఆయన ఎలాగ ప్రభా దేవుని వాక్యం ద్వారా సాతాన్ని తిప్పగొట్టారో, సాతానికి అపజయం ఇచ్చారో ఆ విధానాలన్నీ నాయన మేము నేర్చుకుని ప్రభా మా జీవితాల్లో కూడా ప్రభా నాయన తండ్రి నాయన నీకు మాత్రమే తండ్రి మేము లోబడి ఉండి నీ ఆజ్ఞలకు లోబడి నిన్నే ప్రేమించి అపవాదిని ఎదిరించి నిత్యము సిద్ధపాటు కలిగిన ఆయన మేము ఉండడానికి మాకు నేర్పించి మేము జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని యేసయ్య పేరట మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.